పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత దేవ్జీ ఉన్నారని దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్జీని కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించింది. అదే సమయంలో దేవ్జీతో పాటు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలిపింది. ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారుణ్యం బంద్ కు పిలుపునిచ్చింది. పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత దేవ్జీ ఉన్నారని దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్జీని కోర్టులో హాజరుపరచాలని దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ ఆచూకీ లభించలేదు. అయితే దేవ్జీ ఎక్కడున్నాడు అనేటువంటి సమాచారం ఇటు పోలీసు గాని అటు మావోయిస్టు పార్టీ గాని నిర్ధారించలేదు. ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ ఒక లేఖను కూడా విడుదల చేసింది. పోలీసుల అదుపులోనే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ ఉన్నాడు, ఖచ్చితంగా దేవ్జీని కోర్టులో హాజరుపరచాలంటూ కూడా మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఆ లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. నవంబర్ 18న ఏపీ పోలీసులు హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు. కానీ అది ఎన్కౌంటర్ ఒక పక్కా ప్రణాళికతో ముందస్తుగానే సమాచారంతో హిడ్మాని పట్టుకొని ఎన్కౌంటర్ చేశాడు. అది భూతకపు ఎన్కౌంటర్ అంటూ కూడా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కూడా భావిస్తుంది, ఆరోపిస్తుంది. మరోవైపు అదే సమయంలోనే హిడ్మా దొరికినటువంటి సమయంలోనే దేవ్జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా అందులో పేర్కొన్నటువంటి అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటు ఏపీ, తెలంగాణ, మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి పోలీసు ఆపరేషన్ కు నిరసనగా, ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చింది. మరి అయితే దేవ్జీ విషయానికి అయితే మాత్రం ఇటు తెలంగాణ పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తమ ఆధీనంలో లేడనేటువంటి అంశాన్ని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పోలీసులు కూడా ఈ అంశాన్ని కోర్టుకు తెలియజేసినటువంటి పరిస్థితి. కోర్టులో కూడా ఒక పిటిషన్ వేసినటువంటి సమయంలో కూడా కోర్టులో కూడా దేవ్జీ తమ ఆధీనంలో లేడు, తమ అదుపులో లేడనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.